భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. 2 మ్యాచ్లు పూర్తవగా మొట్టమొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది. ప్రతీకారంగా భారత్ జట్టు విశాఖపట్నం టెస్ట్ మ్యాచ్లో తీవ్రంగా శ్రమించి గెలిచింది. ఈ సిరీస్లో ప్రస్తుతానికి భారత్ ఇంగ్లాండ్ జట్లు 1-1తో సమానంగా ఉండగా మిగిలిన 3 మ్యాచ్ల్లో అసలు విజేత ఎవరూ తేలనుంది. 3వ టెస్ట్ మ్యాచ్ రాజ్కోట్ వేదికగా జరగనుండగా ఈ మ్యాచ్లోనే గెలుపు కోసం 2 జట్లు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసే ప్రణాళికలు ఉన్నాయి. మొదటి టెస్టులో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్లోనే అద్భుతమైన ప్రదర్శన చేసింది. భారత ఆటగాళ్లు చక్కటి ఇన్నింగ్స్ అయితే ఆడారు, కానీ వాటిని భారీ ఇన్నింగ్స్గా మలచడంలో విఫలమయ్యారు. వారిలో కేఎల్ రాహుల్ కూడా ఒకరు. కేవలం 14 పరుగుల దూరంలోగా సెంచరీని దూరం చేసుకున్న రాహుల్ ఆ మ్యాచ్లో భారత్ జట్టుకు సరైన సమయంలో సరైన ఇన్నింగ్స్తో చక్కటి ఆధిక్యాన్ని అందించాడు. కానీ అదే మ్యాచ్లో గాయం కారణంగా జట్టుకు దూరమై 2వ టెస్ట్ మ్యాచ్లో జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అదృష్టవశాత్తు భారత యువ ఆటగాళ్లు రాణించబట్టి 2వ టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు గెలిచింది. 3వ టెస్ట్ మ్యాచ్ సమయానికైనా అతను జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ అతను ఇంకా గాయం నుండి కోలుకోలేదని, ఇటీవల జరిగిన ఫిట్నెస్ పరీక్షలో పాల్గొన్న రాహుల్ అందులో ఫెయిల్ అయ్యాడని తెలిపింది. కాబట్టి రాహుల్ 3వ టెస్ట్ మ్యాచ్ కూడా అందుబాటులో ఉండడం లేదని తెలిపింది టీమిండియా మేనేజ్మెంట్. అతని స్థానంలో రజత్ పాటీదార్ను మరోసారి జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. 2వ టెస్ట్ మ్యాచ్లో కూడా జట్టులో చోటు సంపాదించిన పాటీదార్ ఆ మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయాడు. 3వ టెస్ట్ మ్యాచ్లో అయినా అతడు తన సత్తా చాటుకుంటాడు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది జట్టు యాజమాన్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.